బాండ్స్ ఎక్కడి ప్రాంతీయ నుంచి వచ్చినాయి? పార్టీలు బీజేపీకి బీఆర్ఎస్ కి ఏ సత్సంబంధం లేకపోతే మేడం నన్ను కృష్ణారెడ్డి మెగా మాట్లాడియండి. ఇప్పుడు కృష్ణారెడ్డి మాట్లాడారు మీరు. 1000 కోట్ల నన్ను రూపాయలు మాట్లాడియండి. మీరు బీజేపీకి ఎందుకు మాట్లాడారు ఇందాక. సమర్పించాడు? మేడం మా రౌండ్ వచ్చింది, సుజాత మమ్మల్ని గారు మాట్లాడివ్వండి. వీరేంద్ర బాబు గారు చెప్పండి. ఇందాక మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ప్రాంతీయ పార్టీలు అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు టిఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు ప్రాంతీయ పార్టీ కాదు మిత్రమా. టిఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ లోకి వచ్చారు, మీరు ప్రాంతీయ పార్టీ కాదు. అవునవును మీరు అవును, ఇదో పాయింట్. కానీ ఇక్కడ తిరుగుతున్నారు కదా, కాబట్టి మీరు కూడా ఎంపీ పొలిటికల్ గా బాగానే ఫైట్ ఇస్తారు. మరి మీరు కూడా సారు కారు 16 అనుకుంటూ గతంలో మీరు ఇచ్చేసారు కదా. ఢిల్లీలో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు, అన్ని ఇది ఉంది. అయితే ఓకే వీరేంద్ర బాబు గారు, ఇక్కడ ఒక విషయం అంటే ఇంతకుముందు బండారు రామ్మోహన్ గారు మాట్లాడినట్టుగా మీరు 6 గంటల తర్వాత అరెస్ట్ చేయకూడదు అన్న నిబంధనలు కానీ, లేదంటే 19న విచారణ ఉంది కోర్టులో, ఈ లోపుగానే చేయడం కానివ్వండి, ఇవాళ మధ్యాహ్నం నోటిఫికేషన్ వచ్చే లోపుగా జరగడం కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ ఒక అనుమానాలకు తావిస్తుంది. ఒకటి, కరెక్ట్గా ఎన్నికలకి శాసనసభ ఎన్నికల ముందు కేటీఆర్ని సీఎం చేయాలి అని నన్ను అడిగారు, వచ్చి పర్సనల్గా అడిగారు కేసీఆర్ అన్న విషయాన్ని మోడీ లాంటి వ్యక్తి బహిరంగ సభలో వచ్చి చెప్పడం అనేది ఒక రకంగా బీజేపీకి డ్యామేజ్ జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేశారేంటి అని కాదు, వీళ్ళిద్దరూ ఒకటే అని రెండు పార్టీలకి కొన్ని విషయాల్లో డ్యామేజ్ జరిగింది, వీళ్ళిద్దరూ ఒకటే అన్న విషయాన్ని ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయడం కూడా ఈ రెండు పార్టీలు ఒకటే అన్న సంకేతాలు ఎలవా? ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరసనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్రానికి నష్టం. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల మాకేమీ లబ్ధి పొందుతుంది? అరెస్ట్ చేయడం అనేది మేడం, అరెస్ట్ చేయడం అనేది మాకేం లబ్ధి పొందుతుంది? బీఆర్ఎస్ వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ఇప్పుడు దాంట్లో మా ప్రమేయం ఏం లేదు అరెస్ట్ చేయడంలో. ఇంకొకటి, గతంలో కేటీఆర్ గారిని సీఎం చేయాలని మోడీ గారు అన్నది చూడండి. అనేక రకంగా సీఎంలు దేశవ్యాప్తంగా అన్ని సీఎంలతో మోడీ గారు టచ్లు ఉంటారు. కాబట్టి జనరల్ గా ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు అంటే మేము ఒకటే చెప్తున్నాము, పరివార్ అనేది ఏదైతే ఉందో, కుటుంబ పాలన అనేది అయితే దాన్ని వ్యతిరేకిస్తాము ఆ నినాదంతో చెప్పుకుంటూ వచ్చారంటే ప్రజలకు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే చూడండి, తండ్రి తర్వాత కొడుకుని సీఎం చేస్తాడంట కేసీఆర్ అని ఆ విధంగా చెప్పుకొచ్చారు తప్ప ఆయన డిస్కషన్ లో ఇంకా నా తర్వాత తెలంగాణలో ఇంకెవరున్నారండి, మా టిఆర్ఎస్ ప్రభుత్వము నాకు ఆరోగ్యం ఇట్లా ఉంది, నేను ఇంకా ఎక్కువ సమయం అంటే ఇంకా ఎట్లా సర్వీస్ ఇస్తానో నాకు తెలియదు, కాబట్టి మళ్ళీ నా పుత్రుడు సీఎం గా అవుతాడు, కొంచెం బ్లెస్ చేయండి అనే విధానంగా ఏదో కాన్వర్సేషన్ లో మాట్లాడిన విషయము. ఎందుకంటే ఒక దాంతో పాటు వీరేంద్ర బాబు గారు ఏ రాష్ట్రంలో అయినా ఈ లిక్కర్ రూల్స్ కానీ లేదంటే లిక్కర్ విషయంలో జరుగుతున్న ఈ విధానం కానీ పెద్ద గొప్పగా అయితే ఏం లేదు. కానీ ఇక్కడ ఈ ఢిల్లీలో జరిగిన దాన్ని వెలుగులోకి తీసుకురావడం అంటే అక్కడ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు హైలైట్ చేసి అక్కడ నుంచి తెలంగాణకి అంటే సౌత్కి అని చెప్పాలి, ఒక రకంగా సౌత్ ఇండియా గ్రూప్ అని పెట్టుకున్నారు అనేది కూడా టచ్ చేశారు. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి లింకులు కదిపిస్తూ ఇటు సౌత్లో పాగా వేయడానికి అటు ఢిల్లీలో పాగా వేయడానికి ఏకకాలంలో లిక్కర్ స్కామ్ని ఒక ప్రధాన అస్త్రంగా బీజేపీ ఈరోజు వాడుతుంది అనేది చాలా పెద్ద ఆరోపణ. చూడండి, మీకు దీంట్లో చాలా క్లారిటీ ఇస్తాను. మేడం దీంట్లో నేను చాలా క్లారిటీ ఇస్తాను. చూడండి, గతంలో ఎలక్షన్స్ ముందల పంజాబ్ లో మన తెలంగాణ నుంచి పోయి అక్కడ రైతులకు చెక్కులు ఇచ్చారు. మరి ఆ పార్టీతో మరి ఈ దోస్తాన్ని పెట్టుకొని అటు పంజాబ్ లో ఇటు ఢిల్లీలో మరి వీళ్ళు ఏ విధంగా ముందలు సాగారు, వీళ్ళ అనుబంధం ఏ విధంగా అంటే ముడుపులు అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ విధంగా మనీ లాండరింగ్ చేసుకుంటూ ఇది చాలా క్లియర్ గా ఆ టైంలో వచ్చింది. ఎందుకంటే రైతులను ఆదుకోవడం కూడా తప్పు సమస్య చూపించే ప్రయత్నం చేస్తారు. రైతులకి మీరు తెలంగాణ ప్రకృతి వైపు అక్కడ పంపిస్తున్నాం, అక్కడ ఆదుకున్నాము. మీరు అక్కడ
మీ బిజినెస్ వ్యవహారం కనుక్కోవడానికి మీ వంకతో అక్కడ పోయి చెక్కులు ఇచ్చి పంజాబ్ లో అట్లాగే ఢిల్లీలో లిక్కర్ షాపులు పెట్టే బిజినెస్ వ్యవహారానికి మీరు వెళ్ళినారు అంతే తప్ప రైతుల ప్రెస్ మీట్ లో నరేష్ గారు ఒక్క నిమిషం. నరేష్ గారు చేసుకుంటూ పలానా హోటళ్లలో కూర్చొని బిజినెస్ వ్యవహారం చేసింది మీ విషయమే. అక్కడ మొత్తము పబ్లిసిటీ అయింది. అది ఏదో మళ్ళీ మేము మా నోట్లో చూస్తే బీజేపీ వాళ్ళు అన్నారని చెప్తున్నారు కానీ అక్కడ లోకంలో మొత్తం హోటల్లో కూర్చొని బిజినెస్ మీట్లు జరిగినాయి. మేడం ఈ విధంగా మేము చెప్తే నరేష్ గారు